న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం, జడ్జెస్ 3:30, 3:30 కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఒక సామాన్య వ్యక్తి అసమానమైన శక్తిగా ఎలా మార్చబడ్డాడు. హౌ అన్ ఆర్డినరీ మ్యాన్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఎలా అయింది? మన జీవితాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు దేవుడు? ఈరోజు ఆ శీర్షికలో మన కథానాయకుడిగా 30వ వచనంలో ఆ పదాన్ని మళ్ళీ ఒకసారి మొదటి లైన్ కలిసి చదుదామండి అందరం కలిసి. అతని తరువాత, అందరం కలిసి చదుదామా? ఇంగ్లీష్లో 31, తెలుగులో 30. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండండి. చాలు. ఈరోజు సామాన్యుని అసమానముగా మార్చే ఆయుధం, ద వెపన్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఆర్డినరీ ఇంటూ అన్ ఎక్స్ట్రాడినరీ. ఈరోజు ఈ అంశానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే కొలది, ఆ సత్యదేవుడితో న్యాయం చేసే కొలది, ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని ప్రేరేపించినట్టు దేవుడు మనందరికీ సహాయపడు గాక. ఒకసారి కథలోకి వెళ్తే, ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. తన యొక్క ప్రవక్తలనిచ్చి, నాయకులనిచ్చి, తానే చేతులు పట్టుకొని నడిపిస్తున్న వైనం ఇశ్రాయేల్ ప్రజల్ని వాగ్దాన దేశం దాకా తీసుకెళ్లే కాలక్రమంలో ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత మోషే నాయకత్వం, అటు తర్వాత యెహోషువ నాయకత్వం, చివరికి వాగ్దాన దేశంలో కాలు పెట్టారు. అయితే ప్రాముఖ్యమైన సత్యం, వాగ్దాన దేశంలో కాలు పెట్టిన పిమ్మట యెహోషువ నాయకత్వం తర్వాత న్యాయాధిపతుల కాలం ఆరంభించబడింది. ఈ న్యాయాధిపతుల కాలం ఆరంభించబడినప్పుడు తొలి న్యాయాధిపతిగా ఓత్నీయేలు న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. ఓత్నీయేలు ఎవరు అంటే, యెహోషువ కాలేబులు ఉన్నారు కదా, ఆ కాలేబు యొక్క అల్లుడు. ఈ కాలేబు యొక్క అల్లుడైన ఓత్నీయేలు ఎప్పుడైతే న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు, ఆయన తర్వాత రెండవ న్యాయాధిపతిగా ఏహూదు, ఎడమ చేత్తో దేవుని కార్యాన్ని, బలమైన కార్యాన్ని చేసినవాడు. ఆ ఏహూదు రెండవ న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. అయితే వీరి పరిచర్య ఇశ్రాయేల్ జీవితంలో ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే, దేవుడు సంపూర్ణంగా వాగ్దాన దేశాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకోవడానికి వారి చేతికి అప్పగించలేదు. వారు క్రమము తర్వాత క్రమము దేవుడు వారిని శోధిస్తూ, పరీక్షిస్తూ, వివిధ పరిస్థితులను తీసుకెళ్తూ వారి జీవితంలో కొందరు శత్రువులను దేవుడే పెట్టాడు. ఎవరా శత్రువులు? మొదటిగా ఫిలిష్తీయులు, రెండవదిగా కనానీయులు, తర్వాత మోయాబీలు. ఈ విధంగా వారి జీవితంలో చాలామంది శత్రువులను దేవుడు పెట్టి వారిని పరిశోధించి వారిని స్థిరపరచాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే సమస్య ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు బంధకాలు, కొన్నిసార్లు వాటి నుంచి బయటకు రావాలని మనం ట్రై చేస్తాం, కానీ ట్రై చేస్తున్నప్పుడు కానీ ఓడిపోతున్న పరిస్థితులు కొన్నిసార్లు చాలాసార్లు మన జీవితంలో రావచ్చు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా ఇలాగే పరిస్థితి వచ్చేసింది. వారు ప్రయత్నించి ఓడిపోయారు. చివరికి వారిని కాపాడడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి, ఆ ప్రజల యొక్క తృణీకరణ, అవహేళనను తట్టుకుంటూ వారిలో నుండి దేవుడు తన కాలమానం ప్రకారము న్యాయాధిపతులను లేపడం, వారు యుద్ధము చేయడం, గెలిపించడం, ప్రజల్ని కొన్ని రోజులు విశ్రాంతిలో నడిపించడం, అటు తర్వాత వారు మరణించడం, తిరిగి ఇశ్రాయేల్ ప్రజలు వెనుక జారిపోవడం, ఇది ఒక సైకిల్గా మార్చబడింది. ఇలా జరుగుతున్న సమయంలో చివరికి ఏహూదు మరణమైపోయింది. ఏహూదు చనిపోయిన తర్వాత బాగా గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల జీవితం అధాపాతాళానికి చేరిపోయింది. బహుశా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో. ఇంతే, నా జీవితం ఇంకా మారదండి, ఇంతే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై ఫైనల్ డెస్టినీ అండ్ దిస్ ఈజ్ మై ఫేట్, నా ఫేట్ ఇదే అని బహుశా ఈరోజు విధినాథ్ ఇంతే, దేవుడు ఆడిన చదరంగంలో బలిపశువు అయిపోయాను, నా బ్రతికి ఇంతే అని బహుశా ఈరోజు బాధతప్త హృదయంతో దేవుని ముందరకు వచ్చావా? లైవ్లో వాక్యం వింటున్నావా? దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. విషాదం ఏంటంటే, దేవుడు నిన్ను మార్చాలి అంటే వారందరి జీవితంలో దేవుడు చూసేది, ప్రభు కోరేది ఒకే ఒకటి. ఏం తెలుసా అండి? వీళ్ళందరి పరిస్థితిలో ఉండగా, అందరి ఆశలు బలి అయిపోగా, అందరి హృదయాల్లో ఎటువంటి నిరీక్షణ లేకపోగా, ఆ ఆత్మీయ అగ్ని, విశ్వాసపు అగ్ని చల్లారిపోగా, ఆసక్తి విషయంలో మాంద్యులైపోగా, జీలంతా చచ్చిపోగా, ఇంకా ఇంతే అని విరక్తి భావంలోకి ఆ వారిని తాము అప్పగించుకొనగా, అపవాది విలేతాండవం ఆడుతూ, ఎక్కిరి చూపులు చూస్తూ, ఫిలిస్తీన్లు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న సందర్భంలో అందరికీ ఆశలు చనిపోయాయి. ప్రియ సోదరి సోదరుడా, అపవాది చేసే ఈ యొక్క దాడిలో ప్రప్రథమంగా అపవాది నేను దేవుని దగ్గర రాకుండా, దేవుని కార్యం నీ జీవితంలో జరగకుండా వాడు అడ్డుపడుతున్న ఈ ప్రాసెస్లో దేవుడు కోరుకునేది ఒకే ఒకటి, నీలో ఆశ ఉందా? అంతే. యు స్టిల్ హ్యావ్ అ డిజైర్?
ఒకటో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు రాసి పెట్టాడు దేవుడు అంటే, అంత్యదినంలో నీకు ప్రేరణ రావాలి, నీలో విశ్వాసం పెంపొందింపబడాలి. చల్లారిపోయిన క్రైస్తవ జీవితంలో నుండి ఆసక్తిశయం మాంద్యులు కాక దేవుని కొరకు రోషముతో జీవించి విశ్వాసముతో దేవుని కార్యం చూడాలని దేవుడు తిరిగి ఆశపడుతున్నాడు. ఒకటో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 1 Kings చాప్టర్ 17:12. సారెపతు విధవరాల దగ్గరికి ఏలియా భక్తుడు వచ్చాడు. ఏమంటున్నాడు? అందుకు ఆమెను, దేవుడని యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటే లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చింది. ఇప్పుడు ఆమె అంటున్నాడు, ఎప్పుడైతే ఏలి అడిగిన ప్రశ్నకి ఏమంటుంది, నా దగ్గర ఏముంది తెలుసా? నా దగ్గర ఏముంది? జవాబు చెప్తుంది, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె, ఇవి తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా. చాలు. దేవుడు కార్యం చేయాలంటే ఆ తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె చాలు. తన కుటుంబమే కాదు పోషించబడేది, దైవజనుడు పోషించబడమే కాదు, ఆ పిండి ఆగిపోలేదు, నూనె ఆగిపోలేదు. 4వ ఉదాహరణ చూస్తాం. ఎలీషా జీవితంలో ఒక మన దైనందిక జీవితంలో జరుగుతున్న సంఘటన. ప్రస్తుత దినాల్లో అపవాది ఎక్కువ దాడి చేస్తున్న ప్రాంతాలు ఏంటంటే అప్పుల పాలు. ప్రతి కుటుంబాల్లో ఏదో ఒక రకమైన అప్పు. ఇంక ఇప్పుడు సరిపోతున్నట్లు ఈఎంఐ కాన్సెప్ట్ వచ్చింది. ఇంకా టెంప్టేషన్ పెంచడానికి కొరకు నీకు కావాలా, ఈఎంఐ పెట్టు, రెడీగా ఉంది. స్టార్ట్ అయ్యి ఎంతెంత అప్పులు చేస్తావో నీకు తెలియదు. చూడండి, చివరికి ప్రవక్తల శిష్యుల్లో భార్య విశ్వాసంతో బ్రతకాల్సిన వాళ్ళు ఏం చేశారంటండి? రండి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కానీ వారి జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా చెయ్యాలనే ఆశపడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఆమె ఏం జరిగింది అంటే, ఆ ప్రవక్తల శిష్యుల్లో భార్య విధవరాలు అయిపోయింది. భర్త చనిపోయాడు. చూడండి, అప్పులు చేసి 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 చనిపోతే భార్య పరిస్థితి ఏం కావాలండి? పిల్లలు భార్య నడి రోడ్డు మీద పడ్డారు. ఇది కాదా ప్రస్తుతం పరిస్థితులు? నడి రోడ్డు మీద పడితే ఏడ్చుకుంటూ వచ్చింది, అయ్యా నా ఏళ్ళవాడా ఎలీషా, నా పెనిమిటి ప్రవక్తల శిష్యుడు ఏం చేశాడు? అప్పులు చేసి చచ్చిపోతే నా పరిస్థితి బజారు పలైంది, నా బిడ్డల్ని తీసుకొని పోతానని వస్తున్నాడు, ఏం చేయాలి నేను? వాట్ కెన్ ఐ డూ? బోర్మని ఏడుస్తూ ఉంది. ఎవరు ఆదరించాలండి ఆమెని? ఒకటే మాట, ఆదరణకు ఒక ప్రశ్నతో స్టార్ట్ చేశాడు. చూడండి, ఈరోజు చాలామంది బ్యాంక్రప్ట్ అయిన స్థితిలో వచ్చావా? అప్పుల బారికి అయిపోయి ఇంకా నేను దీని నుంచి బయటకు రాలేనని ఈరోజు ఆ చితికిపోయిన ఆ యొక్క బంధకాల్లో మగ్గిపోతున్నావా? విడుదల దేవుడిని గావించాలని ఆశపడుతున్నాడు. ఎలా వచ్చింది విడుదల? ఈ కుటుంబానికి విడుదల ఎలా వచ్చింది? ఈ విధవరాలకి విడుదల ఎలా వచ్చింది? చూడండి, అందరం కలిసి చదువుదాం. 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. చాలు. ఏంటి ప్రశ్న? ఏం కావాలి నా నుంచి అంటే, బహుశా అంటే నీ ప్రాబ్లం ఏం చెప్పు, డైరెక్ట్ సొల్యూషన్ ఇస్తాను కాదు. అది ఎప్పుడు కూడా వాక్యానుసారం కాదండి. దేవుడు నీకున్న వనరుల్లో నుండే నీకు సమకూర్పుని ఇస్తాడు. అందుకొరకు ఏమంటున్నాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు. ఏముంది నీ దగ్గర? అమంటుంది, రండి చదువుదాం. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. ఖాళీ కుండ, కానీ నూనె కుండ, ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అని ఒప్పుకుంది. ఈరోజు మన జీవితం మార్చబడడానికి మన దగ్గర ఏముంది అని అడుగుతున్నప్పుడు, నీ దగ్గర ఏమీ లేదు అంటున్నావంటే దానంత అబద్ధం ఏమీ లేదు. ఏముంది నీ దగ్గర అంటే, ఒక కుండ ఉందయ్యా, ఇదే ఉంది నా దగ్గర రిసోర్స్. 4వ ఉదాహరణ. ఆ ప్రాంతం నుంచి అప్పులన్నీ దేవుడు ఏం చేశాడు? తీర్చి సమృద్ధిలోకి వారు వెళ్ళారు. ఈరోజు అటువంటి బంధకాల్లో కుటుంబాల్లో వచ్చినట్లయితే, విచ్ఛిన్నమైపోయి ఈరోజు అప్పుల బారిన వెళ్ళిపోయి ఈరోజు చివరికి బ్యాంక్రప్ట్ అయిపోయిన పరిస్థితులు వచ్చినట్లయితే, దేవుడు మరొకసారి నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గర ఏముంది ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి 5వ ఉదాహరణకి వెళ్తాం. దావీదు జీవితంలో అవతల వైపు గొలియాతున్నాడు. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. ఏముంది దావీదు నీ చేతిలో అంటే, ఆయన దగ్గర ఏది కూడా ఆయుధం సరిగా లేవు. సౌలు యొక్క ఆయుధాలు పట్టుకుంటేమో తనకు వాడుక లేదు. ఏంటయ్యా నా పరిస్థితి అన్నప్పుడు 47వ వచనంలో అద్భుతమైన మాట దావీదు అంటున్నాడు. అందరం కలిసి చదువుదాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని మీ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. దేవుడు కత్తి చేతనో ఈట చేత్తో కాదు విడుదల చేసేవాడు కాదు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. ప్రియ సోదరి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు అసలు ఎందుకు దేవుడు శ్రమలు అనుమతించాలి? వాస్తవంగా ఆలోచిస్తే న్యాయాధిపతుల జీవితంలో, న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎందుకు ఆ యొక్క శత్రువులను పెట్టాలి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అరే, దేవుడు విడుదల ఇచ్చినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొని ఎంజాయ్ చేయాలి కదా.
దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఎందుకు శత్రువులను పెడతాడు? ఎందుకు తెలుసా? ఎందుకు పెడతాడు తెలుసా? ఆయుధములు దేవుణ్ణి ఆయుధంగా నువ్వు భావిస్తావా, లేదా నీ మీద ఆధారపడుతూ నువ్వు అలాగే రాజీ పడిపోతావా పరీక్షించడానికి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎందుకొరకు దేవుడు శత్రువులు అనుమతించాడు? కొన్నిసార్లు దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు నీ జీవితంలో? ఎందుకు బంధకాలు అనుమతిస్తాడు? ఎందుకు శత్రులు అనుమతిస్తాడు? అయ్యో అంతా బాగా అయిపోయింది అనుకున్నప్పుడు ఎందుకు నీ జీవితంలో సమస్యలు పుట్టించేవారు ఎందుకు వస్తారు? ఎందుకో 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరములు వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవే. ఈ మాట చదువుతా అనిపిస్తుంది, పాతకాలంలో స్టోరీలు మర్చిపోతారు కాబట్టి మీకు అప్పుడప్పుడు కొన్ని అక్కడక్కడ వదిలేస్తాను. మీ జీవితంలో కూడా స్టోరీ ఏం చేస్తాను, రిపీట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో శ్రమలు, శత్రువులు అనుమతించేది ఎవరండి? దేవుడే. దేనికోటం? శోధించడానికి, టు ప్రూవ్ యూ. ఆలోచించండి, మరి శత్రువును పెట్టిందే దేవుడైతే ఆయుధం ఎవరు అవ్వాలి? దేవుడే ఇవ్వాలి. మరి అది ఆయుధం ఇచ్చాడా? అవును, వారి జీవితంలో దేవుడు ఆల్రెడీ ఆయుధాన్ని చేతిలోనే పెట్టాడు, ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లే. అందుకొరకే దావీదు అంటాడు, ఈటె చేత కాదు, ఖడ్గం చేత కాదు, యెహోవా యుద్ధం చేస్తాడు. ఎందుకంటే యుద్ధాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. ఫిలిష్తీయులను పెట్టింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆ ధైర్యంతో దేవుణ్ణే ఆయుధంగా భావించి బయలుదేరాడు. అందుకొరకే ఇట్స్ నాట్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్, ఇట్ ఈస్ హూ ఈస్ దేర్ విత్ యూ. నీ చేతిలో ఏముంది ప్రాముఖ్యం కాదు, నీతో ఎవరున్నారో ప్రాముఖ్యం. అందుకొరకే 5వ ఉదాహరణగా దావీదు జీవితంలో 50వ వచనం చూడండి, కంక్లూజన్కి వచ్చి 50వ వచనంలో మాట రాస్తున్నాడు. 50th వర్స్ ఇదే 1 సమూయేలు 17వ అధ్యాయం 1 Samuel 17:50 త్వర చదువుకుందాం. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి, ఖడ్గం లేకుండా కొట్టి చంపాడంట. దేంతో? వడిసెల రాయితో. ఈరోజు దావీదు చేతిలో ఏముందంటే అంటాడు, వడిసెల రాయి ఒకటి ఉంది. ఆరోదిగా చూస్తే మనందరికీ ఇదందరికీ వర్తించే సత్యం. ఆరోదిగా పేతురు యోహాన్లు దేవాలందరికి వెళ్తున్నారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 5వ వచనాలు. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 3 verse 5 and 6 త్వరగా తీయాల్సి మనం చూస్తున్నాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 3 verse 5 and 6 5-6 వచనాలు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. అడుక్కుంటూ ఉన్నాడు దేవాలయం బయట కూర్చొని, అయ్యా భిక్షాందేహి అని. ఇప్పుడు 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏముంది పేతురు యోహాన్ల దగ్గర? ఈరోజు మనందరికీ ఉంది అది, కానీ వాడుకోం. మనం ఎప్పుడు దాన్ని ఆలోచించాం, పట్టించుకోము, దాన్ని ఉపయోగపరచం. ఏంటది? 6వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి 6th verse. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాను. ఏముంది వాళ్ళ దగ్గర? యేసుక్రీస్తు నామం. మనకుందా లేదా? యేసుప్రభు నామం మనకుందని వాళ్ళు చేతండి. ఇప్పుడు చెప్పండి, పేతురు యోహాన్లో ఆ నామం ద్వారా వెండి బంగారంలో సాధ్యం కానీ ఈ కార్యాన్ని వాళ్ళు చూస్తే, ఈరోజు మనం చేతగాని వాళ్ళం ఉన్నామంటే ఆ నామంను మనం వాడుకుంటున్నట్ట, వాడుకున్నట్లా? వాడుకోవట్లేదు. ఏముంది నీ దగ్గర అంటే చెప్పగలవా? నజరేయుడైన యేసుక్రీస్తు నామం, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్. పేతురు యోహాన్లు అంటారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసు ప్రభు నామం ఉంది, లేచి నడువు. వాట్ అ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ టు థింక్ అబౌట్ వాట్ దే హ్యావ్ విత్ దెమ్. ఏముంది వాళ్ళతో? 7వ ఉదాహరణ చూస్తాము. యవనస్తుడు దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. యాకోబు జీవితంలో ఆదికాండం 28వ అధ్యాయం. ఏముంది యాకోబు నీ దగ్గర అంటాడు, జబ్బోకు రేవు దాటినప్పుడు కర్ర ఉంది అంటాడు. ఆ కర్ర ద్వారా దేవుని పరిచయం ఏం చేయగలుగుతాను అనుకుంటున్నప్పుడు దేవుడు అరణ్యములో వనరులు లేని ప్రాంతంలో ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం 18th verse Genesis 28:18 ఏం చేస్తున్నాడు చూడండి. ఆ బేతెలు ప్రాంతంలో ఆ యాకోబుకు ఉన్నది ఒకే ఒక సోర్స్. ఏముంది యాకోబు నీ దగ్గర? అందరం కలిసి చదువుదాం. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసను. ఏముందంట ఆయన దగ్గర? రాయి ఉంది. అరణ్యంలో ఏముంది యాకోబు అంటే? ఎవరు లేరు నా దగ్గర, కానీ ఆ రాయి ఉంది. ఆ రాయి మీద నూనె పోసాడు, అంతే. చిరస్థాయిగా బేతేలు సంఘము, బేతేలు మందిరం ఎక్కడ కట్టబడిందండి? ఆ ప్రాంతంలో కట్టబడింది. సోదరా, ఈరోజు దేవుని కార్యం ఎందుకు చులకనైపోయింది? ఎందుకు దేవుడు కార్యం చేయలేని అసహాయ స్థితిలోకి, నిస్సహాయ స్థితిలోకి ఎందుకు నేను నెట్టేశాడని ఆలోచిస్తున్నావా? ఇదే కారణం. నీ దగ్గర ఏముంది యాకోబు? మనం అంటాం దేవుని పరిచయం చేయడానికి దేవుడిని బాగా దీవించి. రీసెంట్గా ఒక సహోదరుడు నాతో అన్నాడు, బాగా ప్రాణం చేయి ఆశారంటే చేస్తాను అంకుల్. ఏమన్నాడు తెలుసా? బాగా ప్రాణం చేయి, దేవుడు విస్తారంగా దీవించాలి. ఎంత దీవించాలంటే లైఫ్ టెంపుల్ మందిరం కూడా కట్టాలని నాకు కల ఉంది అని. నేను కమ్ అగైన్ అని. అంటే లైఫ్ టెంపుల్ మందిరం కట్టడానికట
ఆ బ్రదర్ని దేవుడు ఏం చేయాలంట? దీవించాలట. దీవించిన తర్వాత ఏం చేస్తారంట? అప్పుడు లైఫ్ టెంపుల్ సంఘం ఫిజికల్ ప్లేస్ కొరకు ఆ బ్రదర్ వచ్చి చేస్తారంట. ఏమనుకోద్దు అంకుల్, ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఈ మాట అన్న? ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఇట్లనే చెప్పుకుంటాం, ఏమీ జరగదు అని. ఎందుకంటే ఫ్యూచర్లో దేవుడు ఏదో చేస్తే అప్పుడు నేను వచ్చి ఏదో దేవుని చేస్తా అనేది ఎప్పుడు కాదండి. ఇప్పుడు నీ దగ్గర ఏముంది అది రాయా, ఆ రాయితోనే దేవుడు కడతాడు. వాట్ యు హ్యావ్ రైట్ నౌ మ్యాటర్స్, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ లేటర్ డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ యూజ్ ఇట్ రైట్ నౌ. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఎలా వాడుకున్నా దాన్ని బట్టి భవిష్యత్తులో ఏమొస్తుందో ఆధారపడి ఉంది. లేకపోతే ఇలాగే దేవుడు చేస్తాడు కార్యం, దేవుడు చేస్తాడు కార్యం, దేవుడు చేస్తాడు కార్యం. ఎన్ని రోజులండి? క్రియలు లేని విశ్వాసము మృతం. ఎస్, పని చేయదు. కావాలంటే 100 సంవత్సరాలు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన జవాబు రాదు, అన్లెస్ యూ టేక్ అన్ యాక్షన్ త్రూ ఫెయిత్ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దాంతోనే దేవుడు కార్యం చేస్తాడని చెప్పి నిలబడినప్పుడు దేవుడు కార్యం చేసి చూపిస్తాడు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ అండ్ దట్ ఈస్ వేర్ గాడ్ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్. దేవుడు తన కార్యాన్ని రుజువు చేసుకునే ప్రాంతాలవి. యాకోబుకి ఏముంది అప్పుడు? ఒకటే అన్నాడు, ఈ రాయి ఉంది, నూనె పోసాడు, ఆ రాయి బేతలుగా దేవుడు మార్చేశాడు, పరలోకపు గవిని. 8వ ఉదాహరణ చూస్తే సంసోను ఒంటి చేత్తో ఉన్నాడు, ఏం లేదు తన దగ్గర. 1000 మంది ఫిలిస్తీన్లు ఉన్నారు, పక్కన చూశాడు, ఏముందండి? గాడిద దవడ ఎముక కనిపించింది, తీసుకున్నాడు అంతే. గాడిద దవడ ఎముకతో ఎంతమంది చంపాడండి? 1000 మందిని హతమార్చాడు. 9వ ఉదాహరణ, సిస్టర్స్ పాపం ఫీల్ అవుతుండొచ్చేమో, అంతా బ్రదర్స్ ఎగ్జాంపుల్ చెప్తే మాకేంటి, బైబిల్లో మాకు అన్యాయం జరిగింది అంటే లేనే లేదండి. సిస్టర్స్ కూడా తగు న్యాయం చేశాడు దేవుడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9వ ఉదాహరణ చూస్తాం, 36వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 9:36, 9:36. అపోస్తల కార్యం 9:36 వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరం దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చాలు. ఈ దోర్క అనే ప్రాంతం, ఈ యొక్క యొప్పైన ప్రాంతంలో దోర్క, ఇంకో పేరు తబిత, తనుంది. తన చేతిలో దేవుడు ఒక చాలా కంటికి కనిపించిన చిన్న ఆయుధం పెట్టాడు. ఏంటి ఆయుధం అంటే? సూది. సూదితో ఏం చేస్తాం? ఏం చేయగలం? సూదితో ఏం చేయగలమండి? ఇంజక్షన్లు ఇవ్వగలమా? పాపం వ్యాక్సిన్ టైంలో ఉన్నాం కదా, అంత అదే గుర్తొస్తుంది మనకు. సూదితో ఏమేం చేయగలుగుతాం? పక్కల్ని గుచ్చొచ్చు కదా. కోపం వస్తే మనం కూడా వాడతాం, మన చేతిలో ఆయుధాలు ఉంటాయి. కోపంలో వస్తే గరిటెలు, చీపురు కట్టెలు, మనకు కూడా ఆయుధాలు మనకుంటాయి. ఏది వాడాలో మనం కూడా ఆయుధాలు వాడతాం. దేవుని కొరకు నీ చేతిలో ఏముంది? చీపురు కట్టు ఉంది, దీంతో ఏం చేయాలి ప్రభువా? దాని తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. అలా కాదు, ఈమె తన చేతిలో ఏముంది తెలుసా అండి? చూడండి మాట, 38వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 38వ వచనం. యొప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 39 చదువుదాం, 39 చూడండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. చూడండి, చిన్న సూదితో, బాగా వినండి, చిన్న సూదితో ఎంత కార్యం చేసిందామంటే చూడండి, విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అబ్బా, ఆమె గురించి విధవరాలందరూ అంటండి, ఒక్కరిద్దరు కాదండి, విధవరాలందరూ కూడా ఆమె చనిపోయిందంటే తట్టుకోలేకపోయారు వార్త. కొందరు చనిపోయారంటే అమ్మయ్య దరిద్రం పోయిందంటారు, కానీ కొందరు చనిపోయారంటే తట్టుకోలేము ఆ వార్త. ఇప్పుడు ఈమె అట్లాంటిది, ఎందుకంటే ఆమె చేతిలో పెట్టిన ఆయుధం చిన్న సూదే, కానీ ఆ చిన్న సూదితో ఏం చేసింది తెలుసా అండి? ఆమె నేసి, అక్కడ రాయబడిన మాట చూడండి, ఆ విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను, విధవరాలి ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి అఫోర్డ్ చేయలేరని తెలుసుకొని తన చేతిలో ఒకటే సూది. బహుశా నేను అనుకోవడము ఆ దోర్క వాక్యమిని, బైబిల్లో ఉన్న వాక్యమిని, మోషే చేతిలో కర్రని దేవుడు అంతా వాడుకున్నాడే, షమ్గారు చేతిలో బహుశా చెప్పినారో తెలియదు, షమ్గారు చేతిలో ములుకర్రతో ఇంత కార్యం జరిగిందే, దావీదు చేతిలో ఆయుధం ఇంత జరిగిందే. అయ్యో సిస్టర్స్గా నేనెందుకు చేయకూడదు? నా చేతిలో ఏముంది? వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుందేమో బహుశా. సూది ఇచ్చారు, కుట్టు మిషన్ కూడా లేదు. అది నాలో ఉందా అండి మెషిన్? అది నా మెషిన్ లేదు కదా. సూదిస్తే దీంతో నేను ఏం చేయగలను ప్రభా? చేతిలో చూసుకున్న ఆయుధం తీసుకొని కుట్టడం ఆరంభించింది. తీసుకెళ్ళి ఒక్కొక్క విధురాలి దిగంబరత్వం కప్పడానికి కొరకు ముందుకు వచ్చింది. తనకు తెలియదు, ఒకరోజు కన్ను మూస్తే ఆమె సత్క్రియలు, ఆమె చేసిన ఈ కార్యాలన్నీ కూడా అనేకుల గుండె చప్పుడుగా మారి ఆయుష్ పోస్తుందని ఎప్పుడు తను అనుకోలే. వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ ఒకటే మాట అన్నారు. ఈ వార్త ఎక్కడ దాకా వెళ్ళింది తెలుసా అండి? పేతురు దాకా వెళ్ళిపోయింది. ఉండలేకపోయాడు పేతురు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏందని చూస్తే
దోర్కా చనిపోయింది. ఆమె చేత్తో సూదితో చేసిన కార్యం విధవరులందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యానికి తన్మేలైపోయారు. చనిపోయిన దోర్కా తిరిగి లేపబడింది. ప్రియ సోదరి సోదరు, ప్రశ్న అడుగుతున్నాను, తీవ్రమైన ఆలోచన. ఈరోజు నేనేం చేయగలుగుతాను దేవునికి అంటున్నావా? నీ చేతిలో ఏముందో సూది చరిత్రలు మార్చడానికి దేవుడు వాడుకుంటాడు. 1000 మంది హృదయాలు తాకడానికి దేవుడు వాడుకుంటాడు. ఆఖరి మాట చూసి ముగిద్దాం. మనందరికీ బాగా పరిచయం. కొండ మీద ప్రసంగం ఆలస్యమైంది. శిష్యుల్ని ప్రజలు పంపించాలి. 5000 మంది ఉన్నారు. మూర్చెల్లిపోతారు దేవుడు అనుకొని, మీ దగ్గర ఏముంది అన్నాడు. బాగా వినండి, ఏముంది అంటే చాలా క్లియర్గా దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది అంటే ఏముందో చెప్పాలి, అంతే కదా, లేకపోతే లేదని చెప్పాలి. కొంతమందికి తెలివి ఎక్కువ అయితే ఏం చేస్తుంది తెలుసా అండి, ఏముంది అంటే అది చెప్పకుండా 5000 మందికి పోషించడానికి ఎన్ని రొట్టెలు కావాలి, ఇవి ఎంత దేనాలు అవుతాయి, ఇది ఎక్కడ తీసుకురావాలి, షాపులు క్లోజ్ అయినాయి, ఇవన్నీ ఎవడు అడిగాడు నిన్ను? దేవుడు ఏమన్నాడు? మీ దగ్గర ఏముంది అన్నాడు. ఏముంటే ఏం చెప్పాలి? ఉంటే ఉందనాలి, లేకపోతే లేదనాలి. లెక్కలు ఎందుకు వేస్తున్నావు? లెక్కలు వేసి నీకేమొస్తుంది తెలుసా? టెన్షన్ తప్ప ఏం రాదు. లెక్కలేస్తే విశ్వాసం వస్తుందండి? లెక్కలేస్తే విశ్వాసం వచ్చినట్టు బైబుల్ ఎక్కడ లేదండి. ఎందుకంటే విశ్వాసం లెక్కలకు మించి ఉంటుంది. యువర్ ఫెయిత్ డిఫైస్ ఆల్ లాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. యువర్ ఫెయిత్ డిఫైస్ లాజిక్. యువర్ ఫెయిత్ డిఫైస్ కామన్ సెన్స్. ఈ లెక్కలేసి దేవుడు ఏముంది అని అడిగితే నా దగ్గర ఏమి ఉండబోతుంది కాదు. హూ కేర్స్ అబౌట్ ఇట్? భవిష్యత్తులో ఏమొస్తుందో నీకు అడగట్లేదు దేవుడు. ఎంతమంది పోషించాలి, లెక్కలు రావా దేవునికి? ఏముంది నీ దగ్గర అంటే ఆంధ్ర ఒకటే మాట్లాడాడు, ప్రభా పిల్లవాడు ఉన్నాడు, ఎవరి రొట్టెలు ఉన్నాయి ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు, దట్స్ ఇట్. 5 రొట్టెలు 2 చేపలు. బాగా వినండి, 5 2 చేపలు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టడానికి ఆ చిన్న పిల్లవాడు ఒప్పుకున్నాడు. వాస్తవంగా చెప్తే అతిపెద్ద త్యాగం కాదా? వాడుకున్న క్యారియర్ బాక్స్ మొత్తం ఏం చేశాడండి? దేవుని చేతికి పెట్టేసి సమాజం మీకు అక్కర తీర్చబడడానికి కొరకు చేతిలో పెడితే, వాస్తవం చెప్పాలంటే అతిపెద్ద బిగ్గెస్ట్ లూజర్ ఎవరండి? అప్పటి వరకు ఆ స్టోరీ వరకు బిగ్గెస్ట్ లూజర్ ఎవరండి? అతి గొప్పగా నష్టపోయిన బిడ్డ ఎవరు? ఆ పిల్లోడే కాదా? కాదంటారండి. తినడానికి పాపం వాడికి ఒక్కంగా క్యారియర్ ఉంది, అది కూడా పోయింది వాడికి. స్టోరీ అక్కడికి ఆపేస్తే అంటాము పాపము పిచ్చివాడు, ఈ ఆంధ్రకి కూడా తెలివి లేదు, పాపం వాడికి ఉంది ఒక్క క్యారియర్ కదా, క్యారియర్ మొత్తం లాగేసుకున్నాడు. ఏం ఆంధ్రలో ఏం సేవకులో ఏమో పాపం. ఇట్లాంటి డిస్కషన్ మనం చేసేవాళ్ళం అక్కడ ఉంటే. ఆ పిల్లవాడితో మనం అనేవాళ్ళం, ఎంత పెద్ద త్యాగమూర్తిరా బిడ్డ నువ్వని. అంతవరకే స్టోరీ అయిపోతే అంటే అర్థం ఉంది. ఆయన చేసిన త్యాగం ఒక క్యారియర్ బాక్స్ దేవుడి చేతికి తీసుకున్నాడు, ఆకాశం చూశాడు, దాన్ని విరిచాడు, పంచండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5000 మంది పురుషులు ప్లస్ స్త్రీలు అందరూ యాడ్ చేస్తే కనీసం 10,000 మంది తినిన తర్వాత ఎంత మిగిలిందండి? 12 గంపలు మిగిలాయి. లెక్కేయండి, 10,000 మంది తిన్న ఫుడ్ ప్లస్ 12 గంపలు లెక్కేయండి. ఒకళ్ళకి టైం లేదు మన క్యాల్కులేషన్ చూడడానికి. 5 రొట్టెలు 2 చేపలు క్యారియర్ బాక్స్ త్యాగం గొప్పదే అంటే నిజంగా గొప్పదే, కానీ దానికి సంకల్ కొట్టుకొని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేశానండి, 5 రొట్టెలు 2 చేపలు క్యారియర్ బాక్స్ ఇచ్చాను, నా అంత త్యాగమూర్తి ఎవరు ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము ఇంతే, కానీ దేవుడిచ్చిన ప్రతిఫలం బైబిల్లో బాగా గమనిస్తే 12 గంపలు మిగిలాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బాగా ఆలోచించండి, 12 గంపలు మిగిలాయి అంటే లెక్కలేయడం ఆరంభిస్తే రేషియో ఎంత తెలుసా అండి? ఇచ్చిన దానికి 15 lakh టైమ్స్ మల్టిప్లైడ్. 15 lakh టైమ్స్ మల్టిప్లైడ్. 15 లక్షల సార్లు దేవుడు రెట్టించాడు. ఈరోజు దేవుని చేతిలో ఏం పెట్టాడో ఈరోజు దాన్ని అందుకొరకే వెదజల్లి విస్తరించేవారు కలరు, దాచిపెట్టుకొని చివరికి నష్టపోయేవారు కూడా కలరు. దేవుని కార్యం కొరకు తెగించి ముందుకొచ్చి చేసేవాళ్ళు, విస్తరించే వాళ్ళు ఉన్నారు. దాచిపెట్టుకొని మురిగిపోయి చివరికి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, అందుకొరకే గాడ్ వన్స్ అగైన్ స్టార్ట్ రిమైండింగ్ us, he that soweth sparingly will reap also sparingly, he that soweth willingly will reap abundant of crops. ఈరోజు విషాదం ఏంటంటే ఈరోజు మనం ఎలా విత్తుతున్నాము? దేవుని దగ్గర గింజుకునే వాళ్ళం అయిపోయామా? చివరికి దేవుని యొక్క సొమ్మును కూడా దొంగలించే వారం అయిపోయామా? అందుకని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమేంటయ్యా దొంగతనం చేసింది అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం, ముగించుకుందాం. మలాకి 3:8. ఇప్పుడు వారు యాజకులు తర్వాత ఆ యొక్క సంఘంతో పాటు దేవుడు వాదిస్తూ, రండి మనం వాదం తీర్చుకుందామని మాట్లాడుతున్న దేవుడు చివరికి అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలో ఇయ్యక దొంగిలితిరి. మీరు ఇవ్వకుండా దొంగతనం చేశారయ్యా. మళ్ళీ ఈరోజు మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు
అంటే మనం అనొచ్చు, ప్రభా నా ఆస్తి నేను పెట్టుకునే తప్పేంటి అని. లేదు, దశభాగం ప్రభువుకు చెందింది అయితే మరి నువ్వు దాచిపెట్టుకుంటున్నట్లయితే దేవుని సొమ్ము నువ్వు దాచిపెట్టుకుంటున్నావు, మరి దొంగిలించినప్పుడు ఏమవుతుంది? అందుకో ప్రభు అన్నాడు, 9వ వచనం చూడండి, 9th verse అందరం కలిసి చదువుదాం. మలాకి 3:9, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకండి శాపం ఈ దినాల్లో? ఎందుకంటే దేవునికి చెందిన దాన్ని మనం దాచిపెట్టుకొని ఆ దేవుని డబ్బును కూడా మనం తినేసి దేవుడు నన్ను దీవించాలని అనుకుంటే ఎలా సాధ్యమవుతుందండి? శాపం తప్ప ఏం మిగులుతుంది? అందుకొరకు 10వ వచనం అంటాడు, పరిష్కారం చెప్తున్నాడు చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశవాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మీరు వచ్చి నన్ను టెస్ట్ చేయండి, కావాలంటే శోధించి చూడండి, తర్వాత జవాబు రాకపోతే నన్ను అడగండి. ఆకాశవాకులు విప్పి పట్టజాలంతకు దీవించడము ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడా, 10 ఉదాహరణలు ప్రేరణలు మనం చూస్తూ వచ్చా. మోషే, షమ్గరు, సారెపత్ విధవరాలు, ప్రవక్తల శిష్యుల విధవరాలు భార్య, దావీదు, 6వదిగా పేతురు యోహాన్లు, 7వదిగా యాకోబు, 8 సంసోను, 9 దోర్కా తబిత, ఆఖరిగా చిన్న పిల్లవాడు. వీళ్ళందరిలో సామాన్య ప్రశ్న, నీ దగ్గర ఏముంది? ఆ చిన్నది ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో 3 మనకు కావాలి. అందుకో ప్రభు అన్నాడు, ఈ శక్తి చేత కాదు, బలం చేత కాదు, ప్రభు ఆత్మ ద్వారా స్పిరిట్ కంట్రోల్లోకి అప్పగించుకో. నెంబర్ 1. నెంబర్ 2, చాంద్రరోగం పట్టిన వాడు ఎందుకు స్వస్థపరచలేకపోయారన్న ప్రభు అన్నాడు, మీ విశ్వాసం లేకపోవటం వారిని స్వస్థపరచలేకపోయారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలి సముద్రం పడమంటే పడుతుంది. 2వది విశ్వాసం. 3వది మనందరికీ బాగా పరిచయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21లో రాస్తుంది, ప్రార్థనలను ఉపవాసముల ద్వారా ఇది మీరు సాధ్యమవుతుంది. 3 అండి. ఆత్మ స్వాధీనంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి అప్పగిస్తే నెంబర్ 1 స్పిరిట్ కంట్రోల్లో నువ్వు చేసేది. రెండవది ప్రాముఖ్యమైనది, మనందరికీ సుపరిచితమైనది ఏదంటే విశ్వాస సహితముగా ఈ ఆయుధం పట్టుకొని. 3వది ప్రార్థనలు ఉపవాసం ద్వారా. ఈ మూడు ఫ్యూయల్స్ ద్వారా మనం ఎప్పుడైతే ఈ ఆయుధాన్ని దేవుని చేతికి అప్పగిస్తూ ఈ చేతిలో మునుకర్ర తీసుకొని షమ్గరు ఎలా అయితే యుద్ధం గెలిచాడో మన జీవితాల్లో ఒక గొప్ప అద్భుతం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, విడుదల దయచేయాలని ఆశపడుతున్నాడు, ఒక బ్రేక్ త్రూ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన స్పందన ఏది? అందుకొరకే వెదజల్లి విస్తరించాలని ఆశ ఉందా, లేదా దాచిపెట్టుకొని అలాగే ఆలోచిస్తూ భవిష్యత్తులో చేస్తానులే అని ఆలోచిస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా దైవజనుడిగా, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ దినము రాదు. నాకు ఒక వ్యక్తి తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలేదు. దేవుని కొరకు బలంగా వాడబడాలి. ఒక రోజు వస్తుంది వాడబడతాను. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడబడలేదు, ఎన్ని వనరులు ఇచ్చినా దాన్ని చూస్తూనే ఉన్నాడు. ఇది సరిపోదు, నేను బలంగా రేపు చేస్తా అన్నాడు. లెట్ మీ టెల్ యూ, ఆ దినం ఎప్పుడు కూడా ఆ సోదరుడు రాలేదు. ఆ సోదరుడు అర్ధాంతరంగా కన్నుమూశాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని కార్యాన్ని దైవికమైన విధానంలో జరగాలి, అది ఆత్మ ద్వారానే స్థిరపరచబడుతుంది.